ఈ వీడియోలో కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి. ఈ వీడియోలోనే కాదు, ఇంకా కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తాను. అందులో కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి. అవి తెలియకపోయినా పర్వాలేదు. అవి తెలియకపోయినా కానీ నేను నా వీడియోలో చెప్పే థీమ్, కాన్సెప్ట్ అనేది మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ లాస్ట్ 13 years నుంచి అన్ని కంట్రీస్ కి, అన్ని కంట్రీస్ కాదు, చాలా కంట్రీస్ కి ఇన్నోవేషన్ ఇండెక్స్ కింద ర్యాంక్స్ ఇస్తుంది. అలానే ఆ ర్యాంక్స్ ఇచ్చేటప్పుడు ఎవ్రీ ఇయర్ ర్యాంక్స్ ఇస్తుంది. అలానే ర్యాంక్స్ కి సంబంధించిన రిపోర్ట్ రిలీజ్ చేసేటప్పుడు ఓన్లీ ఆ ర్యాంక్స్ వరకే పరిమితం అవ్వకుండా ఏదన్నా ఒక టాపిక్ తోటి డిస్కస్ ఏమంటారు, ఒక టాపిక్ తోటి ఇన్నోవేషన్ సెక్టర్ లో ఒక టాపిక్ తోటి మన ముందరకు వస్తుంది. ఆ ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి, ఆ రిపోర్ట్ వచ్చిన టైంలో ఉన్న సిచ్యువేషన్, ఇన్నోవేషన్ సెక్టర్ లో ఉన్న సిచ్యువేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, ఆ ఫ్యూచర్ లో వచ్చే ఇంకా కొత్త కొత్త ఛాలెంజెస్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, వాటిని ఏ విధంగా ఛాలెంజెస్ ని ఏ విధంగా చేయాలి, దానిపైన ఎవరెవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అనేది ఒక కంట్రీస్ కి ఇస్తుంది, కార్పొరేట్ కంపెనీస్ కి ఇస్తుంది సజెషన్స్, ఇంకా చాలా వాటికి సజెషన్స్ ఇస్తుంది, R&D ఫర్మ్స్ అట్లాంటి వాటికి. లాస్ట్ 13 years నుంచి ఇలా రిపోర్ట్స్ రిలీజ్ చేస్తూ వస్తుంది వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అనేది ఒక ఇంటర్నేషనల్ బాడీ. దాని గురించి డీటెయిల్ గా నేను తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఫ్యూచర్ లో నేను ఒక వీడియో చేసి చెప్తాను, ఫస్ట్ సిరీస్ ఆఫ్ వీడియోస్ అయిపోయిన తర్వాత. అయితే నేను ఇందాక ఇట్లా ర్యాంక్స్ ఇస్తుందని చెప్పాను కదా ఎవ్రీ నేషన్ కి. ఆ ఇచ్చే ర్యాంక్స్ ని ఒక రిపోర్ట్ లో రిలీజ్ చేస్తారు. ఒక థీమ్, ఐ మీన్ ఇన్నోవేషన్ సెక్టర్ లో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్, ఫ్యూచర్ లో ఛాలెంజెస్ కి ఒక థీమ్ పేరు పెట్టి ఆ ఇయర్ లో, ప్లస్ మళ్ళా అన్ని కంట్రీస్ కి ర్యాంక్స్ ఇస్తారు. కంబైన్డ్ గా ఆ రిపోర్ట్ లో ఉంటుంది. ఆ రిపోర్ట్ ని గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అని చెప్పేసి రిలీజ్ చేస్తారు ఎవ్రీ ఇయర్. ఈ 2020 ఇయర్ రిపోర్ట్ ఎస్టర్డే 3rd September రిలీజ్ అయింది. అయితే అందులో టాప్ 10 కంట్రీస్, ఫస్ట్ కంట్రీ స్విట్జర్లాండ్, సెకండ్ కంట్రీ స్వీడన్, థర్డ్ కంట్రీ US, ఫోర్త్ కంట్రీ UK, ఫిఫ్త్ కంట్రీ నెదర్లాండ్స్, సిక్స్త్ కంట్రీ డెన్మార్క్, సెవెంత్ కంట్రీ ఫిన్లాండ్, ఎయిత్ కంట్రీ సింగపూర్, నైన్త్ కంట్రీ జర్మనీ, 10th కంట్రీ రిపబ్లిక్ ఆఫ్ కొరియా. అయితే ఇందులో మన ఇండియాకి 48th ర్యాంక్ వచ్చింది. అయితే 5 years బ్యాక్ ఇండియాకు ఉన్న ర్యాంకింగ్ 81 ఉండే. నెమ్మదిగా తన ర్యాంకింగ్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఇప్పుడు ఇండియా 48th ప్లేస్ లో ఉంది. టోటల్ ప్రజెంట్ అయితే 2020లో టోటల్ గా 131 నేషన్స్ కి ర్యాంకింగ్ ఇచ్చింది వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో. అయితే ఇండియాకి 48th ర్యాంక్ వచ్చింది కదా, చాలా పారామీటర్స్ ఉంటాయి ర్యాంకింగ్ ఇచ్చేది. అందులో కొన్ని పారామీటర్స్ లలో ఇండియా టాప్ 15, బిలో 15th ర్యాంక్ ఉంది. ఆ పారామీటర్స్ ఏంటివి అంటే ICT సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్, గవర్నమెంట్ ఆన్లైన్ సర్వీసెస్, గ్రాడ్యుయేట్స్ ఇన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, R&D ఇంటెన్సివ్ గ్లోబల్ కంపెనీస్. నెక్స్ట్ ఇంకా ఇండియాకి సంబంధించిన ర్యాంకింగ్ ఇంకా డీటెయిల్డ్ గా ఇంకా చెప్పొచ్చు. దాన్ని ఇంకా ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నా కాబట్టి నెక్స్ట్ సిరీస్ ఆఫ్ వీడియోస్ లలో ఇంకా డీటెయిల్ గా చెప్తాను నేను. ప్రజెంట్ గా ర్యాంకింగ్స్ తర్వాత ఏంటిది, అన్నిటికీ ర్యాంకింగ్స్ కన్నా ఇంపార్టెంట్ ఏంటిది అంటే థీమ్. చెప్పాను కదా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్, ఇన్నోవేషన్ సెక్టర్ లో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ గురించి తీస్తారు అని, ఇట్లా ఆ రిపోర్ట్ లో ఇస్తారు అని. అయితే అలా రిపోర్ట్ లో ఆ రిపోర్ట్ రిలీజ్ చేసేటప్పుడే అందులో ఏముందని మనం అక్కడ ఆ రిపోర్ట్ రిలీజ్ చేసేటప్పుడు వాళ్ళు ఇచ్చే థీమ్ బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈసారి ఆ రిపోర్ట్ లో ఏం థీమ్ ఇచ్చారు అంటే హూ విల్ ఫైనాన్స్ ఇన్నోవేషన్. అయితే ఆ థీమ్ ఎందుకు ఇచ్చారు వాళ్ళు ఈసారి మరి అంటే, ప్రజెంట్ మనకు అందరికీ తెలుసు COVID-19 పాండమిక్ సిచ్యువేషన్ ఉంది. ఏ కంట్రీ, చాలా కంట్రీస్ లలో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది ఈ COVID-19 పాండమిక్ వల్ల.
ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఎందుకంటే ఫైనాన్షియల్ రిసోర్సెస్ స్ట్రెయిన్ అయిపోయాయి. ఎందుకు స్ట్రెయిన్ అయిపోయాయి అంటే ఎకానమీ ఆగిపోయింది, స్టాగ్నెంట్ అయిపోయింది, ట్రాన్సాక్షన్స్ లేవు, ఎకానమీ స్టాగ్నెంట్ అయిపోయింది. సో గవర్నమెంట్ కి ఫైనాన్షియల్ రిసోర్సెస్ లేవు. సో ఇట్లా లేనప్పుడు ఏ కంట్రీ అని ఏం చేస్తుంది, ఫస్ట్ గా వాళ్ళ ఆ కంట్రీ హ్యాబిటెంట్స్ కి మినిమం బేసిక్ ఎమ్యూనిటీస్ కోసం చూస్తుంది. సో ఇన్నోవేషన్ పైన ఫైనాన్సింగ్ చేయడము అంత కష్టం, కొంచెం కష్టం అవుతుంది ఆ కంట్రీకి. ఆ కంట్రీ అంటే ఇప్పుడు ఒక కంట్రీలో కాదు సిచ్యువేషన్, ప్రతి కంట్రీలో ఉంది. సో అందుకనే ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఈ రిపోర్ట్ పబ్లిష్ చేస్తున్నారు కాబట్టి వరల్డ్ వైడ్ గా సేమ్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఈ థీమ్ తోటి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ తన రిపోర్ట్ ని రిలీజ్ చేసింది. హూ విల్ ఫైనాన్స్ ఇన్నోవేషన్. అయితే మనకు తెలవాల్సింది ఏంటి అంటే, ఆల్రెడీ మనకు తెలిసింది కూడా, ఎందుకు అంటే ఇన్నోవేషన్స్ ఉన్నంత కాలము ఆ ఇన్నోవేషన్స్ పీపుల్స్ దగ్గర దాకా రావాలి అంటే, ఐ మీన్ సిటిజన్స్ అందరి దగ్గరికి రావాలి అంటే ఆ ఇన్నోవేషన్ కి ఫైనాన్సింగ్ కావాలి. ఫస్ట్ ఐడియేషన్ దగ్గర నుంచి కమర్షియలైజేషన్ అంటే బిజినెస్ స్టార్ట్ చేయడం కోసము, మళ్ళీ బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయడం కోసము, మళ్ళీ తర్వాత లాంగ్ టర్మ్ బిజినెస్ కోసం ప్రతి స్టేజ్ లో ఆ ఇన్నోవేషన్ కి ఫైనాన్సింగ్ అనేది అవసరం. అయితే COVID-19 పాండమిక్ కి ముందు, ప్రజెంట్ ఇప్పుడున్న COVID-19 పాండమిక్ సిచ్యువేషన్ లో, మళ్ళా COVID-19 పాండమిక్ అయిపోయినాక కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి ఇన్నోవేషన్స్ కి ఫైనాన్సింగ్. ఎలా అంటే ఫస్ట్ థింగ్ సావరెన్ వెల్త్ ఫండ్స్. సెకండ్ థింగ్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. ఈ ఎప్పటి నుంచో ఉన్నాయి, ఐ మీన్ బిఫోర్ చాలా పాతకాలం నుంచి ఇట్లాంటి ఇన్నోవేషన్స్ కి ఇట్లాంటివి ఉన్నాయి. అండ్ ఈ మధ్యన అంటే డెవలపింగ్ కంట్రీస్ లో డెవలపింగ్ కంట్రీస్ లో ఈ మధ్యన వచ్చినవి ఏంటివి అంటే ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ లో ఇంకెప్పటి నుంచి ఉన్నాయి. ఇప్పుడు నేను కొత్తగా చెప్పే మెకానిజమ్స్ అవి ఏంటి అంటే కార్పొరేట్ వెంచరింగ్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ మార్కెట్ ప్లేసెస్, క్రౌడ్ ఫండింగ్, ఫిన్టెక్ సొల్యూషన్స్. అంటే స్టార్టింగ్ లో ఇవి లేవు, తర్వాత వచ్చాయి. అంటే కొత్తగా అంటే మరి ఈ మధ్యలో వచ్చినాయని కావు, బట్ కొత్తగా అంటే స్టార్టింగ్ లో లేకుండా తర్వాత ఎవాల్యుయేట్ అయిన ప్రాసెస్ ఇవి ఏంటివి కార్పొరేట్ వెంచరింగ్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ మార్కెట్ ప్లేసెస్, క్రౌడ్ ఫండింగ్, ఫిన్టెక్ సొల్యూషన్స్. పాత ఎప్పటి నుంచి ఉంది ఏంటిది ఇన్నోవేషన్ కి ఫైనాన్సింగ్ గా ఉన్న వేస్ సావరెన్ వెల్త్ ఫండ్స్, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కూడా ఇన్నోవేషన్ కి ఫైనాన్సింగ్ చేస్తున్నాయి. బట్ ఎంతగానం ఎవరు ఎన్ని ఫైనాన్సింగ్ చేసినా కానీ ఇన్నోవేషన్స్ ఫస్ట్ ఐడియేషన్ కి ఫైనాన్సింగ్ అయినా కానీ అది పీపుల్ అందరికి చేరాలన్నా కానీ పబ్లిక్ సపోర్ట్ స్కీమ్స్ అనేది మేజర్ వెహికల్. అవి చాలా ఇంపార్టెంట్ ఇన్నోవేషన్స్ పీపుల్ అందరి దగ్గరికి చేరాలి అంటే. పబ్లిక్ సపోర్ట్ స్కీమ్స్ అంటే నథింగ్ బట్ గవర్నమెంట్ సపోర్ట్ టు ది ఇన్నోవేషన్స్ కి గవర్నమెంట్ సపోర్ట్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. అఫ్ కోర్స్ అవన్నీ కార్పొరేట్ వెంచరింగ్ అవన్నీ ఉన్నా కానీ గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఇస్ ద మెయిన్ వెహికల్ టు ఇట్. అయితే కన్క్లూజన్ గా ఈ రిపోర్ట్ లో ఏం చెప్పారు అంటే COVID-19 క్రైసిస్ వల్ల చాలా సెక్టార్స్ లలో కొత్త ఆపర్చునిటీస్ వచ్చాయి. ఎందుకంటే ఈ టైంలో మన లైఫ్ రన్ అవ్వాలి, మనం చేసే జాబ్స్ రన్ అవ్వాలి అంటే ఇప్పుడు కొత్త సెక్టార్స్ లలో కూడా కొత్త సొల్యూషన్స్ కావాలని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయింది. ఒకటి హెల్త్ సెక్టార్ లో కూడా ఇంకా ఇన్నోవేషన్స్ పెరగాలని చెప్పేసి అర్థమైపోయింది ఈ COVID-19 పాండమిక్ వల్ల. నెక్స్ట్ రిమోట్ వర్క్, మనం నార్మల్ గా మన జనరల్ భాషలో చెప్పాలంటే వర్క్ ఫ్రమ్ హోమ్, వీటికి కూడా ఇంకా కొత్త సొల్యూషన్స్ కావాలి అని చెప్పేసి వాళ్ళకి ఇన్నోవేటర్స్ కి కాన్సన్ట్రేషన్ పడింది వీటిపైన. అండ్ ఆల్సో డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఈ-కామర్స్, మొబిలిటీ సొల్యూషన్స్, వీటన్నిట్లలో ఈ ఉన్న ఇన్నోవేషన్ సెక్టార్ అనేది ఈ అన్ని సెక్టార్స్, ఎడ్యుకేషన్ సెక్టార్, రిమోట్ వర్క్ సెక్టార్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెక్టార్, ఈ-కామర్స్ సెక్టార్, మొబిలిటీ సొల్యూషన్ సెక్టార్, హెల్త్ సెక్టార్ పైన న్యూ ఫోకస్ పడింది. అంటే అంతకుముందు ఫోకస్ లేదని కాదు, ఇప్పుడు కొత్తగా ఫోకస్ పడింది. సో ఇన్నోవేషన్స్ వీటిల్లో వచ్చే పొటెన్షియల్ కూడా పెరిగింది.